పోలీసులు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగులు కాదని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. గోడలు దూకి వెళ్లి అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన కుమారుడిని అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. దుస్తులు మార్చుకోవడానికి, చెప్పులు వేసుకోవడానికి కూడా అంగీకరించినంత కిరాతకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే మేలనిపిస్తున్నాయని అన్నారు. ఇక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్న ఆయన ఎన్ని మార్లు కోర్టులు చివాట్లు పెట్టినా పోలీసు అధికారుల్లో కొంచెం కూడా మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన కుమారుడిని విడుదల చేయడంతో పాటు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నర్సీపట్నంలో ఒక మాజీ మంత్రి సినేమోస్ నాయకుడు ఆయన ఇంటికి గోడలు దూకి పోయి అయ్యన్న పాత్రుడు గారిని ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కనీసం బట్టలు మార్చుకునేదానికి, చెప్పులు వేసుకునేదానికి కూడా అలౌ చేయలేదు. ఎందుకు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎమర్జెన్సీ రోజులు చాలా మేలు అనిపిస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే, ఈ అరాచకాల కంటే ఆఖరణ పోలీసులు ఏమి నేర్పిస్తున్నారంటే గోడలు ఎట్ట దూకాలా, అక్రమ అరెస్టులు ఎట్ట చేయాలా, లోపలికి తీసుకుపోయి ఎట్ట హింసించాలా, ఏ విధమైన భాష వాడాలో ఆ పరిస్థితి మిమ్మల్ని చూసి జనం తప్పుదోవ పట్టే పరిస్థితికి వచ్చేసేసింది. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీరేమి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగులు కాదు. మీరు చట్టాలను ఉల్లంఘించేదానికి ఎన్నిసార్లు కోర్టు